చున్నానయా, నీ కృప కొరకు కనిపెట్టుచున్నానయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? రండి, దేవుడిచ్చిన వాగ్దానము కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానంతో కూడిన హెచ్చరిక పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. నిజమే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఒక కాలము వస్తున్నది, మనకు ఆయన దొరకడు. మనము వెతికినా మనకు దొరకని ఆ కాలంలో మనము ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ఆయుష్కాలము, ఆరోగ్యము, జీవము ఇచ్చినప్పుడే మనం ఆయనను వెతకాలి. వాక్యం చదివిస్తుంది, వెతుకుడి మీకు దొరకుని, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. ఈరోజు వెతకమని దేవుడు చదివిస్తుండగా హృదయ అంతరంగంలో నుంచి యెహోవా నా దేవా అని ఆశతో ఆయనను వెతికినప్పుడు ఆయన నీవు కనుగొంటావు. మరి యొక్క మాట, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. ఈరోజు సమీపంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయ అంతరంగంలో నుండి సమీపంగా ఉన్న యేసయ్య స్వరము వింటున్నావా? ఆయనను వేడుకుంటున్నావా? ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు సహాయం చేయి, నా హృదయంలోనికి రా, నా పాపంలో క్షమించు, నన్ను వెలిగించు, వెలిగిన మార్గంలో నన్ను ప్రకాశింపజేయమని వేడుకుంటున్నావా? జాగ్రత్త, వాక్యం సెలవిస్తుంది, ఆయన సమీపంలో లేని కాలం కూడా వస్తుంది. అప్పుడు మనము ఆయనను వేడుకున్నా ఆయన మనకు దొరకడు, ఆయనను మనము కనుగొనలేము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన దొరకు కాలమందు సమీపంలో ఉండగానే ఆయన సన్నిధి చేరి మన పాప క్షమాపణ నిమిత్తము మన జీవితంలో దేవుడు విమోచన అనుగ్రహించుటకు, మరి రక్షణ మార్గంలో మనల్ని ఆయన నడిపించుటకు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. కాబట్టి ఈరోజు మీరు ఆయన వార్త స్వరము విన్నట్లయితే దయచేసి హృదయము కఠినపరచుకోకుండా దయచేసి దేవుణ్ణి వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. రండి, కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, దయగల రాజా, మీకెంతో స్తోత్రం చెల్లిస్తామయ్యా. ప్రభా, మీకెంతో స్తుతి ఆరోపిస్తున్నాం దేవా. నిజమే ప్రభా, మీరు దొరుకు కాలమందు అయ్యా సమీపంలో ఉండగానే అయ్యా మిమ్మల్ని వెతుకుటకు, వేడుకొనుటకు, మోకరించి మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఎందుకనగా కాలములు, సమయములు ప్రభా మీ వశంలో ఉన్నాయ్యా. ప్రభా అయ్యా వెతికిన దొరకని పరిస్థితులు అయ్యా ప్రభా సమీపంలో లేని కాలము రానున్నది. కాబట్టి దినము మాకు ఇచ్చిన హెచ్చరికతో కూడిన వాగ్దానంలో ప్రభా మేము గ్రహించుటకు మీ సన్నిధిలో ప్రభా అయ్యా జాగ్రత్తగా మిమ్మల్ని వెతికి అయ్యా మీ సన్నిధిలో వేడుకొని ప్రభా మీ సన్నిధిని మా హృదయంలో పొందుకుంటకు, మీ జీవ మార్గంలో అయ్యా నిత్య జీవ మార్గంలో నడుచుటకు కృప అనుగ్రహించమని, దీనిమంతటి కావాల్సిన కాపుదల మాకు సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.